వల్లభనేని వంశీ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది గన్నవరానికి సంబంధించిన ఇష్యూ. అదే కాకుండా ప్రజెంట్ ఆయన 140, 356 అలాగే 3/5 ఈ కేసులు బిఎన్ఎస్ ఈ కేసుల కింద అయితే ఆయన పైన కేసులు నమోదు చేయడం, అదేవిధంగా ఆయన భార్యని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఏ ఏరియాలో దొరికారు ఆయన? సో ఖచ్చితంగా హ్యాపీగా అన్నీ చేయాల్సినవి చేసేసి బంజారా హిల్స్ మై హోమ్ అపార్ట్మెంట్స్లో దాక్కుంటే ఎవరు పట్టుకోరలే. ఎందుకంటే మనం ఖచ్చితంగా తప్పులు చేసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మ్యాక్సిమం మన రాష్ట్రాన్ని విడిచేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలను వదిలేసి దుబాయ్ ఎక్కడో కంట్రీకి, లేదంటే సౌదీకో అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే కూర్చుని మన లోకల్లోనే ఉంటాం, ఏం పీకుతారో పీక్కోండి అంటే ఖచ్చితంగా ఇట్లానే పట్టుకుని చూపిస్తారు అనమాట. ఎందుకంటే లోకేష్ గారు సీరియస్గా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పేర్లు దాంట్లో లిస్టు చేసాం. ఒక్కొక్కడికి కొంచెం లేట్ అయినా కూడా పద్ధతి ప్రకారం అందరికీ శిక్షలు పడతాయి. అందరూ ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే ఆర్డర్లు వేసారో వాళ్ళందరికీ కూడా మొత్తం శిక్ష అనేది ఉంటుంది. మరి అందులో వల్లభనేని వంశీ గారు చేసింది ఏంటండి? అటు చంద్రబాబు నాయుడు గారి భార్యను వక్రీకరించి మాట్లాడటం, ఆయన లోకేష్ గారిని అసాసినేట్ చేసి మాట్లాడటం, సో చంద్రబాబు గారిని గంగరాని మాట్లాడటం. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ పార్టీకి ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉండి, సో తన మీద ఏవో కేసులు పడినాయి అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు కేసులు వేశారని చెప్పి ఎవరన్నా ఒక పార్టీకి నమ్ముకుని ఉన్నప్పుడు అవతల పార్టీ వైపు అసలు ఆలోచించకూడదు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి ఆ కారణంతో పార్టీ మారిపోయి అది నానా రభస చేశారనమాట. సో అక్కడ ఇన్సైడ్ ఏంటంటే అక్కడ ఆ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కొడాలి నాని. సో అతను లాగేసుకున్నాడు తను, నువ్వు ఇటు వచ్చేసి అక్కడ నుండి ఏం చేస్తామని చెప్పి. సో మరి ఈయన ఓటర్లందరినీ కూడా మోసం చేసి, నమ్ముకున్న ఓటర్లందరూ ఈయన టీడీపీ పార్టీలో ఉన్నాడు కదా అని చెప్పి అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈయన ప్రతిసారి గెలిపిస్తే వస్తే ఎక్కడ కూడా ఓటమి లేకుండా, సో మరి ఆయన పార్టీని వదిలేసి అంత హఠాత్తుగా అటు వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మూల అసెంబ్లీలో కూడా ఒక మూల కూర్చోవడం, అసలు పార్టీలో విలువ లేకుండా పోవడం, ఖచ్చితంగా అది అవసరమా అని కూడా అభిమానులందరూ కూడా తిట్టుకున్నారనమాట. సో మరి ఆ పని చేసినందుకే క్లియర్ క్రిస్టల్గా ఆయన్నైతే ఓడిచ్చేశారు గన్నవరంలో. ఎందుకంటే గన్నవరం అంటే వంశీ పేరు తప్ప ఇంకొకరి పేరు వినపడదు. సో అంతకుముందు కూడా వంశీ టీడీపీలో ఉండి ఇటు యార్లగడ్డ గారు వైసీపీలో పోటీ చేసినప్పుడు వంశీ గెలిచారు. కానీ యార్లగడ్డ గారు టీడీపీకి వచ్చిన తర్వాత, వంశీ గారు వైసీపీకి వెళ్ళిన తర్వాత లెక్కలు మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉంది టీడీపీ అభిమానులు, ఆ టీడీపీ అభిమానులకు వదులుకోకుండా. ఎందుకంటే మెయిన్ మనకు ముఖ్య బలం ఏంటంటే ఓటర్లే. వాళ్ళని మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ అది కాక వెళ్ళి ఎదురు దాడి చేయించడం, వాళ్ళపైన పార్టీ ఆఫీస్ పైన దాడులు చేయించడం. అంటే నువ్వున్న పార్టీ ఆఫీసే కదా, అది నువ్వు కూర్చున్న ఆఫీసే కదా, దాని మీద పార్టీ ఆఫీస్ మీద ఇది చేయించడం అంటే అది కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా. సో మళ్ళీ యార్లగడ్డ గారు మనుషులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వాళ్ళని కొట్టించడం, వాళ్ళే మాట్లాడలేరు కదా అని చెప్పి. సో మన రూలింగ్లో ఉన్నాం కదా అని వచ్చినట్టు చేసేస్తే లాస్ట్కి జనాలు అసలు రూలింగ్లో కాదు గన్నవరంలోనే నీ అడ్రస్ లేకుండా చేశారు ఖచ్చితంగా. సో వంశీ ఇంటిపైన కూడా మరి పార్టీ పోయిన తర్వాత ఎవరెవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వీళ్ళు ప్రతిదాడి చేయడం, సో అంత దాకా తీసుకొచ్చారు. అంతకుముందు ప్రశాంతంగా ఉండేది గన్నవరం. సో ఈయన రాజకీయం పార్టీ మారడం వల్ల మొత్తం అంతా కూడా గందరగోళం అయిపోయి అక్కడ ఎవరికి ప్రశాంతం లేకుండా కరువు అయిపోయింది అనమాట. సో మరి ఈయన తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ బంజారా హిల్స్ ఆయనకు ఫ్రెండ్స్తో కలిసి, ఆయన పార్ట్నర్స్తో కలిసి ఎక్కడో ఫ్లాట్లలో ఉండడం. సో ఈ బతుకు అవసరమా? దర్జాగా గన్నవరంలో హ్యాపీగా బతికేవాడివి నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడ ఎక్కడో దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? మరి ఉన్న కేసులన్నీ తోడి ఖచ్చితంగా ఈరోజు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ అదుపులోకి తీసుకున్నారు. అటు నుంచి ఇటు విజయవాడకు తరలిస్తున్నారు ఆయన్ని. సో మరి తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసి ఆయన కోర్టులో సబ్మిట్ చేసి శిక్ష పడుతుందా లేదా, ఎన్నాళ్ళు పడుతుందా అనేది కూడా చూపిస్తారనమాట. సో మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఎలా బయటకు వస్తాడు? సో మరి ఆయనకున్న ఒకే ఒక్క దిక్కు జూనియర్ ఎన్టీఆర్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళతోనే ఆయనకున్న కనెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మరి వాళ్ళనే వాడుకోవాలి. ఈరోజు జగన్ రాడు ఖచ్చితంగా, ఎందుకంటే జగన్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. మరి అలాంటిది ఈరోజు నువ్వు ఇంతకు తెగజారావంటే మళ్ళీ దారిలో వస్తుంటే వాళ్ళ ఆవిడని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు కూడా కొంత ఆయన గురించి మొత్తం భాగస్వామ్యం ఉంటుంది. సో ఖచ్చితంగా చూద్దాం మరి ఇలా కేసు ఎటువైపు తిరుగుతుందని.